హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మేము పొద్దున్నే ట్రావెల్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ మేము యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి వెళ్తున్నాము. ఇవి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే కార్తీక్ మలేషియా వెళ్తున్నాడు. సో మలేషియా వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము అని అనుకున్నాము. అండ్ ఇప్పటివరకు వెళ్ళలేదన్నమాట ఇవి, ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత స్వర్ణగిరి స్టార్ట్ అయింది. సో ఇంకా ప్రెగ్నెన్సీ కన్నమ్మ పుట్టడము అది కొంచెం పెద్దయ్యాక వెళ్దాము అని చెప్పి అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఫైనల్లీ ఇప్పటికి కుదిరిందనమాట స్వర్ణగిరికి రావడము. అండ్ కరెక్ట్గా టెంపుల్ ఓపెనింగ్ టైం కల్లా టెంపుల్కి వచ్చేసామన్నమాట. నవ్వుతుంది ఇప్పుడు. కన్నమ్మ అయితే ఫుల్గా నిద్రపోయింది, చూసారా? ఫేస్ చూస్తే అర్థమవుతుంది. బొట్టు పెట్టింది చూస్తున్నా. టెంపుల్ బయట నుంచి చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను చూసాను అనమాట చాలామంది వీడియోలో లేకపోతే ఇన్స్టా పోస్ట్లలో అలా చూసాను. బట్ డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం లోపల చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ కంటిన్యూస్గా దేవుడు సాంగ్ అలా ప్లే అవుతూ ఉండే అనమాట. ఇంకా కింద పాదాల దగ్గర దండం పెట్టుకొని పైనకి వెళ్తున్నాము. కన్నమ్మ ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది. అసలు జనాలు అయితే ఎవ్వరు లేరు, అంటే ఈ టైంలో ఉండరో మరి ఏంటో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము కదా, మేబీ పైన ఉన్నారేమో చూడాలి. కింద అయితే అస్సలు జనాలు లేరు. పైనకి వచ్చేసరికి ఇక్కడ కూడా జనాలు పెద్దగా కనిపించట్లేదు. అండ్ టెంపుల్ మొత్తం డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ డెకరేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. బట్ దర్శనంకి అలో చేస్తారో లేదో చూడాలి. అంటే దర్శనంకి కూడా స్పెషల్ దర్శనం టికెట్స్ అలా ఉన్నాయని చెప్పారు. బట్ మేమైతే స్పెషల్ దర్శనం టికెట్స్ ఏం ఆప్ట్ చేసుకోలేదు, బికాజ్ జనాలే లేరు. మళ్ళీ ఇంకా స్పెషల్ దర్శనం తీసుకోవడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అండ్ ఇది కొంచెం కొండపైన ఉండేసరికి నాకు ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట వైబ్స్ లాగానే అనిపించింది అనమాట. చల్ల గాలి, ఎండ ఎంత ఉన్నా కూడా ఆ చల్ల గాలితో అసలు అంతా అలసిపోయినట్టు కూడా ఏం అనిపించలేదు. ఆర్కిటెక్చర్ కూడా ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకి సిమిలర్గానే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇవి రియల్ ఎలిఫెంట్స్ అయితే కాదు, చూసి అంటే నాకు ఈ వీడియోలో అలా అనిపిస్తుంది. అండ్ పక్కనే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట టెంపుల్కి రైట్ సైడ్లో. సో కొద్దిసేపు దర్శనం ఆపారు, లోపలికి వెళ్ళనివ్వకుండా. లోపల టెంపుల్ని డెకరేట్ చేస్తున్నారు అంట. సో కళ్యాణ మండపంలో చూద్దాము అని చెప్పి లోపలికి వచ్చాము. ఇక్కడికి వస్తే తెలిసింది ఏంటంటే డైలీ కళ్యాణం జరుగుతుందంట. సో 1 hour 1.5 hour ఉంటుందంట కళ్యాణము. సో అది చూసే వాళ్ళు చూడొచ్చు. యాక్చువల్లీ లైవ్ కూడా ఉంటుందంట డైలీ. కానీ జనాలు అయితే ఎవరు ఎక్కువ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నట్టున్నారు. జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చుంటారు. అండ్ మేము కూడా కళ్యాణం అటెండ్ అవ్వలేదు. కొద్దిసేపు దర్శనం ఆపారు కాబట్టి చూసొద్దాము అని వచ్చాము. అండ్ దర్శనం అయిపోయింది, ఒక 1/2 hourలో అయిపోయింది. బట్ అదంతా వీడియో తీయడానికి అలో లేదనమాట. లోపల బయట మొబైల్స్ పెట్టేసి వెళ్ళాలి. సో అందుకే వీడియో ఏం తీయలేదు. బట్ టెంపుల్ లోపల అయితే చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా కన్నా ఇవాళ ఇంకా స్పెషల్గా డెకరేట్ చేశారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్లో కానీ టికెట్స్ కౌంటర్లో కానీ టికెట్స్ తీసుకొని శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొని ఈ స్వర్ణగిరిలో మెయిన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ కోనేరు. బట్ మా బ్యాడ్ లక్ ఏంటో కోనేరుకి ఆ రోజు అలో చేయలేదు, బికాజ్ అక్కడ కూడా డెకరేట్ చేస్తున్నారంట. సో జనాలు వస్తే డిస్టర్బింగ్ ఉంటుంది అని చెప్పి డే మొత్తం అసలు ఎవరిని అలో చేయలేదు. చూడలేకపోయినా అది మాత్రం చాలా బాధగా అనిపించింది. బికాజ్ ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో స్వర్ణగిరిలో ఇదే ఎక్కువ హైప్ చేసి అట్లా చూపిస్తుండే అనమాట జనాలు ఎవరైనా కూడా, ఎందుకంటే లోపల ఎక్కడికి కూడా కెమెరా అలో చేసలేదు కదా. సో బాగుండే, ఫొటోస్లో చూస్తే డైరెక్ట్ చూద్దాము అని అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇది పైన నుంచి బయటకి వ్యూ అనమాట. అన్నీ మంచిగా పొలాల మధ్యలో ఉంది.
సో స్వర్ణగిరి నుంచి మళ్ళీ యాదగిరిగుట్ట ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. హైదరాబాద్ నుంచి వెళ్తే అయితే ఫస్ట్ స్వర్ణగిరి వస్తుంది, అందుకే స్వర్ణగిరిలో దర్శనం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ యాదగిరిగుట్ట వెళ్ళాలి. ఇక్కడ దర్శనం అయిపోయింది, కానీ ఈ ప్లేస్ నుంచి ఇంకా వెళ్ళాలనిపించట్లేదు అనమాట. ఎటు సైడ్ చూసిన అంత బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఇవాళ చాలా బిజీ డే. వెళ్ళిన తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేసుకోవాలి. కార్తీక్ మలేషియా వెళ్తున్నాడు అని చెప్పాను కదా, సో ప్యాకింగ్ అదంతా ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో అందుకే ఇంకా తొందర కంప్లీట్ చేసుకొని యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోయాము. అండ్ యాదగిరిగుట్టలో అయితే నేను మొత్తం వ్లాగ్ అస్సలు తీయలేదు, బికాజ్ ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు ఫుల్ వ్లాగ్ క్లియర్గా తీసి పెట్టాను. మళ్ళీ ఇంకా ఎందుకు అని చెప్పి తీయలేదు, సేమ్ రిపీటెడ్గా ఉంటుంది అని చెప్పి. బట్ వామ్మో ఎండలు అయితే మండిపోతున్నాయి అసలు, టూ మచ్ ఉంది సమ్మర్లో బయటకు వెళ్ళాలి అంటే. ఒక 1 hour to 1.5 hourలో యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయింది. స్వర్ణగిరిలో జనాలు లేకుండా కానీ యాదగిరిగుట్టలో కొంచెం ఎక్కువనే జనాలు ఉన్నారు. అసలు నేను మొబైల్ కూడా పైనకి తీసుకెళ్ళలేదు, కిందనే పెట్టేశాను. తర్వాత రిటర్న్ టు హైదరాబాద్ వచ్చి ఒక 1/2 hour to 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. కానీ చూడు, ఎవరు ఎవరు నువ్వేనా లడ్డులు. అది షాక్ అయిపోయి చూసుకుంటుంది అనమాట, ఏంటి నేనే 2 times కనిపిస్తున్నాను అని చెప్పి. ఇంట్లో మిర్రర్లో చూసుకుంటుంది కానీ ఎప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నట్టు అనిపించలేదు. నెక్స్ట్ మేము ఇక్కడ లూలు మాల్కి వచ్చాము. ఇక్కడైతే అన్నీ దొరికేస్తాయి, A to Z మనకు కావాల్సినవి. సో అన్ని స్టోర్స్ తిరిగే అంత టైం లేదు, సో ఒకే దగ్గర అయిపోతుందని వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఒకటి కావాలి చేతిలో పట్టుకోవడానికి, అది దాని ప్రాబ్లం. ఏముండే అవసరం ఉంది. ఇది నాన్ స్టిక్ అని చెప్పి ఫ్రై చేస్తాం. ఇక్కడైతే కుక్కర్స్ చూస్తున్నాము, బికాస్ ఎవ్రీడే బయట తిన్నామంటే అసలు హెల్త్ కూడా బాగుండదు. కార్తీక్ అసలు ప్రిఫర్ కూడా చేయడు బయట తినడానికి. సో అట్లీస్ట్ కుక్ చేసుకుంటాడు అని చెప్పి ఇది పెడదాము అని నేను ఫిక్స్ అయిపోయాను. సో చూడాలి, వెయిట్ సపోర్ట్ చేస్తే పెడతా, లేకపోతే లేదు. అండ్ ఇక్కడైతే బ్యాగ్ పర్చేస్ చేయడానికి వచ్చాము. ఇంకా 2 daysలో వెళ్ళాలి, ఇంకా మేము బ్యాగ్ తీసుకోలేదు, చాలా థింగ్స్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ వెళ్ళాలా వద్దా అన్న డిస్కషన్లోనే టైం అయిపోయింది. బట్ ఫైనల్లీ వెళ్దాము అని డిసైడ్ అయ్యాడు. కార్తీక్ మలేషియా ఎందుకు వెళ్తున్నాడో చెప్పలేదు కదా, సో అక్కడ జాబ్ వచ్చింది కార్తీక్కి. సో కన్నమ్మ ఇంత చిన్నగా ఉంది, దాన్ని వదిలి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలోనే టైం అయిపోయింది అనమాట. బట్ ఫైనల్లీ హీ టుక్ ఏ డిసిజన్, వెళ్ళాలి అని చెప్పి. వీ టుక్ ఏ డిసిజన్. సో ఇద్దరం కలిసి వెళ్ళాలి కార్తీక్ అని డిసైడ్ అయిపోయాము. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాము, అన్ని కంపేర్ చేసి ఏది బాగుంటుంది అని చెప్పి. సో క్లాత్ తీసుకోవాలా లేదంటే ఇలాంటి బ్యాగ్స్ తీసుకోవాలా అని చెప్పి. బట్ నాకెందుకో ఇలాంటి బ్యాగ్స్ నచ్చలేదు, క్లాత్వే బాగుంటాయి అని అనిపించింది. సో నేను ఇవైతే వద్దు, క్లాత్వే చూద్దాము అని చెప్పాను. అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకోవాలా లేకపోతే ప్యాక్ ఆఫ్ 3 తీసుకోవాలా 2 తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. బికాస్ మొత్తం వెయిట్ ఒకటే బ్యాగ్లో పెడితే అది మోయడానికి అవుతుందా, అసలు మొత్తం వెయిట్ ఆ బ్యాగ్లో పడుతుందా అని కూడా డౌట్ఫుల్గా ఉండే. ఆయన అడిగితే అయితే ఈజీగా పడుతుంది 25 kgs ఒక బ్యాగ్లో అని సజెస్ట్ చేశారు. ఆరాంగా తీసుకొని పోవచ్చు, ఇంకా స్పేస్ చూసుకుంటే పెట్టేసి. మా షాపింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయింది. ఇంకా ప్యాకింగ్ చేయాలి కొన్ని, నెక్స్ట్ డే అనమాట ఇది. సో ప్యాకింగ్కి కూడా వచ్చేసాము, బికాస్ పికిల్స్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకెళ్తున్నాడు. సో అవన్నీ ప్యాకింగ్ చేయించాలి. మొత్తం క్లియర్గా వీడియో అయితే తీయలేదు, నాకు అస్సలు టైం సరిపోలేదు, బిజీ ఉండే అసలు కార్తీక్ వెళ్ళే ముందు. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మిగతా డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డూ సబ్స్క్రైబ్.